ప్రింట్లు కావాలన్నా ఇస్తాం. రైట్, ఓకేనమ్మా. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారికి, వాసురెడ్డి గారికి, భూపేశ్ రెడ్డికి, మీకు అందరికీ. అసలు జగన్ రెడ్డి గారు పులివెందులకు ఎప్పుడు వస్తున్నాడంటే ఇంట్లో ఎవరొకరు సావాలి, సస్తానే రావాలా, ఒక సాగు కల చెప్పిపోవాలా. అసలు అందరికీ తెలియదా ఇది? అకాల వర్షం, ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు. బెంగళూరులో భారీ వర్షం, రోడ్లలో నీళ్లు వెంట. మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాన పడిన వెంటనే ప్రిలిమినరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దున్నే పరిగెత్తినారు స్టాఫ్ అంతా. అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు, అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏమి తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు. అందరికీ బటర్ మిల్క్ పంచినాడు, అది నీళ్ళ మధ్య కానీ చాలాసార్లు చెప్పిన. ఆ అవినాశుని దరిద్రుని కేసులో ముద్దాయి, అది చెప్పడు. ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం. ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట, నేను పురుషి చంపినాడంట మధ్యాహ్నం నుంచి. పొద్దునేమో గుండెపోటు, నోటికి వచ్చే అబద్ధాలు. అధికారం పోయింది, డబ్బు కలెక్షన్ పోయింది, అవినీతి అందరూ పారింది అవినీతి. ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి 13వ నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు, ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు. 2-3 నెలల్లో పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అయింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, మీరు విన్నారా, ఏదో కళ్ళు మూసుకున్నట్ట సంవత్సరం అయిపోయిందంట. ఒక్క 2-3 నెలల్లో మళ్ళీ పడుతుందంట. ఆ రోజు ఢిల్లీకి పోయినాడు, 18 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అంటాడు. కూటమి ఉంది ఇక్కడ, కూటమి ప్రభుత్వం, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. ఏంది పడేది? నువ్వు పడాల్సిందే. 30 ఏళ్ళు పాలిస్తాడంట. మేము 30 తరాలు, ఈ కూటమి 30 తరాలు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. 2047కు ప్రపంచంలో 3వ స్థానం కాదు, 1వ స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా, మేమందరం లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము లేకపోవచ్చు, మేము ఉండేది 20-30 ఏళ్ళు. ఈమె ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు, మా భూపేశ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు. కానీ తరతరాలు ఉండేది ఒకటి. జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసింటారు, తరతరం నిరంతరం జువారీ అని, సిమెంట్ అని. మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం. నీది అవినీతి ఎక్కువైంది. ఇప్పుడే మా వాసురెడ్డి గారు చూపించినాడు, ఆయన మహానుభావుడు. ఈమె ముత్తుకుంటుంటుంది వాని అవినీతి తట్టుకోలేక. పెద్ద గొప్ప మాటలు. అసలు నీళ్లు, కరెంటు, నీళ్లు ఈ ఊర్లో సమస్య లేదా? వీళ్ళు వచ్చినా కానీ పికప్ అయింది. పులివెందుల్లో తాగునీళ్ళు లేవు అతని ముఖానికి. కలెక్టర్ గారు మేము డిఆర్సీలో మాట్లాడి వెంటనే పంపించి వరుసగా నీళ్ళ పికప్ చేస్తున్నాం. తాగునీళ్ళు పట్టించుకోలే, సాగునీరు పట్టించుకోలే, పంటలు పట్టించుకోలే, తన పంట మాత్రం పండించుకున్నాడు. అసలు ఇన్సూరెన్సు, ఇన్పుట్ అంటే పదానికి అర్థం తెలుసా? రోడ్లు ఎప్పుడైతే పెరుగుతాయో రైతులు బాగుపడతారు. ముద్దనూరు నుంచి పులివెందుల రోడ్డు 4 సంవత్సరాల కిందట టెండర్ పిలిస్తే ఇదే ఈరోజు 43% రేటు తక్కువతో వాళ్ళు వివేకానంద రెడ్డి గారి బామర్ది ఎన్హెచ్పిఆర్ కన్స్ట్రక్షన్ వేసినాడు. దానికి రైతులకు సంబంధం ఏమిటంటే ఎప్పుడైతే పొలాల వెంట రోడ్లు వెంటాయో కూలీలు త్వరగా చేరుకుంటారు, వాన పడినా సకాలంలో చేరుకుంటారు, రేట్లు పెరుగుతాయి. ఈరోజు 43%, ఆ రోజు 5%. మేమందరం పిటిషన్ పెట్టి క్యాన్సిల్ చేయించినాం. అతని ధనదాహానికి అర్థమే లేదు. పాడా పన్సు, ఎడాపేడా అన్ని పత్రికల్లో రాసినారు. అడ్డదిడ్డాలుగా వాళ్ళకి ఇచ్చినాడు. కనీసం వాళ్ళకు బిల్స్ పేమెంట్ ఇచ్చినాడా? అది ఇవ్వడు. నీళ్ళు ఇచ్చినాం, పైడిపాలానికి, చిత్రావతికి కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు తీసుకుపోవాలి కదా గమ్యానికి, పట్టించుకున్నాడా?
పట్టించుకోలే. కేసు సీరియస్, మేమేమో ఆ రోజు చేసినామన్నారు, ఈరోజు సునీత రాజశేఖర రెడ్డి చేసినామని ముత్తుకుంటారు. వాళ్ళేమో అన్న చేసినాడని ఆమె అంటుంది, ఆయనేమో చెల్లెలు చేసినాడని ఆయన అంటాడు. ఎవరు చేశారో చెప్పాలా మీరు? మేము చేసినామా? సునీత రాజశేఖర్ చేసినాడా? జగన్ రెడ్డి చేసినాడా? అవినాష్ రెడ్డి చేసినాడా? మీరు చెప్పాలా? అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే, ఓ సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం. అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది, అది ఆన్నే తిరుగుతుంటుంది, బలంగా ఉంటుంది. ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది. ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి వచ్చినాడు. ఒకసారి ఇచ్చారు కదా, అయిపోయింది కదా, ఇంకా సాలించుకో రాజకీయం. రైతులు బాగుపడాలా? అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడు. అంతా నాశనమైంది. ఇటువంటి వ్యవస్థ పోవాలా లేదా మీరు ఆలోచించాలి. మీకు కూడా విలేకరులకు కూడా అన్ని రకాలుగా హక్కు ఉంది. అందరినీ మమ్మల్ని కూడా నిందించే హక్కు మీకే. ప్రజల దగ్గరికి పోతారు, అధికారుల దగ్గరికి పోతారు, రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు, ఇండస్ట్రీ దగ్గరికి పోతారు, కాంట్రాక్టర్ దగ్గరికి పోతారు, అందరి దగ్గరికి పోయి అడిగే అవసరం మీకుంది. అన్ని విషయాలు తెలుసుకోవాలి. మీ బాగుండా మేము పట్టించుకోవాలి. మీరు కూడా సాధారణ స్థాయి హౌసింగ్ టిడ్కో ఏమైనా పట్టించుకున్నాడా? గుంతలు ఏమైనా పుడిచాడా? ఇప్పుడు గుంతలు పుడిచలేదా? ఇప్పుడు బిల్స్ పేమెంట్ చేయలేదా? రైతులకు పేమెంట్ చేయలేదా? ధాన్యం కొన్నాం, 48 గంటల్లో పేమెంట్. అతను కొంటే 6 నెలల తర్వాత, అది పర్సెంటేజ్. వితౌట్ పర్సెంటేజీ రైతులకు న్యాయబద్ధంగా డబ్బులు ఇచ్చినామా లేదా? ఎన్ని రకాలుగా అన్యాయం చేసినాడు అతను. మేము చాలా విషయాలు మాట్లాడితే టైం ఉందంటే 2 నిమిషాలు మాట్లాడతా. పోలవరానికి పొగ పెట్టాడు లేదా? పోలవరానికి రైతులకు సంబంధం ఉందా లేదా? చెప్పాలి మీరు. పోలవరం అక్కడికినా కడితే మనము కృష్ణా నీళ్లు సాగర్కి ఇవ్వకుండా మనమే వాడుకోవచ్చు రాయలసీమ. దానికి పొగ పెట్టాడు. ఇప్పుడు వేగవంతంగా జరుగుతుంది లేదా? అమరావతికి అగ్గి పెట్టాడు, అది జరుగుతుంది లేదా? 60,000 కోట్లతో. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తున్నాడు అమరావతిని శాశ్వతంగా పెట్టేదానికోసం. రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి, మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా మీ యొక్క పులివెందుల ఓటుతో గెలిచినాడా లేదా? ఇదే బీటెక్ రవి మా భూపేశ్ రెడ్డి, మీ అవినాష్ రెడ్డి కంటే, ఆ రోజు వచ్చిన అవినాష్ రెడ్డి ఓట్ల కంటే భూపేశ్ రెడ్డికి తక్కువ. నేను పోటీ చేసిన ఆ రోజు, నాకంటే భూపేశ్ రెడ్డికి కోట్లు వచ్చినాయి. బీటెక్ రవికి ఆ రోజు సతీష్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు సీఎం కాలే ఆ రోజు, ఇప్పుడు సీఎం అయినావు, నీకు 30,000 ఓట్లు మేనేజ్ చేసినాడు బీటెక్ రవి. స్వయంగా తిరిగినాడు బీటెక్ రవి. ఇంకా మేము అతని గెలుపుకు మేమందరం శాశక్తిగా కృషి చేస్తాం, ఎంపీని ఓడగొడతాం, నీకు రాజకీయాలు లేకుండా చేస్తాం. మా ధ్యేయం ఉంది. మేము గౌరవ సీఎం గారితో మాట్లాడాం. ఇప్పుడు కూడా ఇదే జిల్లా పరిషత్ది మేము కూడా ప్లాన్ చేసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దు, మనకు మెజార్టీ లేదు, ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఉంటే మేము సాధించుకున్నాం. అయితే వాళ్ళలో 2-3 వర్గాలంట. రామ్ గోవింద్ రెడ్డి కాడేమో నాకు కావాలని కొట్లాడుకున్నారు కాబట్టి క్యాంపులు పెట్టుకున్నారు. అది అసలు సూత్రం. వాళ్ళల్లో వేదాలు, అతను ఇతను ఇతడని ఎవరికో ఏదో పర్సంటేజీలు ఇచ్చుకొని సెట్ చేసుకున్నారు. దానివల్లనే వాళ్ళు ఆ విధంగా పోయినది. ఇది వాస్తవ విషయం. మీరు రైతులను బాగు చేసే ప్రభుత్వం, కేంద్రం బాగు చేసే ప్రభుత్వం, మా కలిగే శాశ్వతంగా ఉంటుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించాడు. మీరు పాంపాన్స్ అనేది తెలుసా వాళ్ళకు? అందరూ ఏమనుకుంటే పాంపాన్స్ అంటే ఏమైనా పాములు తిరిగే పాన్స్ అనుకుంటున్నారు. రైతుల యొక్క పాన్స్ను ఫార్మర్స్ పాన్స్, దానికి కూడా డబ్బులు పెట్టాం. గోకులాలకు డబ్బులు పెట్టారు. ఫార్మ్ FRM ఫార్మ్ పాన్స్ అంటే ఫార్మర్ పాన్స్. గోకులాలు ఇంతకుముందు లేదు స్కీమ్, ఇప్పుడు గోకులాలు పెట్టారు రైతుల కోసమే. ఇటువంటి ప్రభుత్వాన్ని మీతో సహా ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలా. ఇది శాశ్వత ప్రభుత్వం, నిరంతర ప్రభుత్వం. 47కు 5వ స్థానం నుంచి 3వ స్థానం, రాబోయే రోజుల్లో 1వ స్థానం. ఇది విశ్వగురువు ప్రధానమంత్రి గారి పేరు. G20 నడిపినాడు. 6G రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, హెల్త్కు ఆబా కార్డు పెట్టినారు. ఇవన్నీ పక్క విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రైతులను కాపాడే ప్రభుత్వం, రైతుల కోసం ప్రభుత్వం, రైతు కూలీలను కాపాడే ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్ ఇంతకుముందు లేదు, మళ్ళీ పెట్టాం.
స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాం, డ్రోన్ కెమెరాలకు పెట్టాం, వ్యవసాయ పరికరాలకు నిధులు ఇచ్చారు, గోడౌన్స్కు నిధులు ఇచ్చారు. గతం కంటే భిన్నంగా మీరు చెక్ చేసుకోవచ్చు, జీవోలన్నీ చెక్ చేసుకోవచ్చు. పిఎం ఈజీపీ స్కీమ్ పెట్టారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఎవరైనా పాడి పశువులు పెట్టుకుంటే 50%, గొర్రెల పర్చం పెట్టుకుంటే 50% సబ్సిడీ, పందుల పర్చం పెట్టుకునే 50% సబ్సిడీ, కోళ్ళ పర్చం పెట్టుకునే 50%. ఇది రైతుల ప్రభుత్వం. ఇది జగన్ రెడ్డి తెలుసుకోవాలి. అంత గతంలో లేనిది కొత్తదనముగా మేము చేసిన ఈ ప్రభుత్వాన్ని మా కూటమి తరఫున మీరు ఆస్వాదించాలని, జగన్ రెడ్డికి చెక్కు పెట్టే బాధ్యత మీకు కూడా ఉందని మా అభిప్రాయం.